తాజాగా పశ్చిమ గోదావరి జిల్లాలో చివరికి కోర్టు నుంచి కూడా డ్వాక్రా గ్రూపులు నోటీసులు అందుకున్నటువంటి పరిస్థితి జరుగుతోంది. ఎందుకు జరుగుతోందంటే డ్వాక్రా మహిళలు గ్రూపులు అప్పులు తీసుకున్నటువంటి రుణం బకాయిలు పడి ఉన్నారు కనుక అవి చెల్లించడం లేదు కనుక ఈ రోజున కోర్టు నోటీసులు వాళ్ళకి అందుతూ ఉన్నాయి. ఇప్పటిదాకా చాలా చోట్ల బ్యాంక్ నోటీసులు అందినాయి. ఇప్పుడు తాజాగా కోర్టు నోటీసులు కూడా వస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకు వస్తుంది ఈ పరిస్థితి అనేటటువంటిది మీకు అందరికీ కూడా ఒకసారి గుర్తు చేసుకుంటే, ఆ రోజు ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఊరు తిరిగి డ్వాక్రా మహిళలకు ప్రత్యేకించి మొత్తం ఉన్నటువంటి అప్పునంతా కూడా తీర్చేస్తామని చెప్పన్నారు. అంతేకాకుండా వాళ్ళ మెడల వైపు చూస్తూ మీ మెడలో ఉన్నటువంటి బంగారం ఉండాల్సినటువంటి మీ మెడలో ఉండాల్సినటువంటి బంగారం బ్యాంకుల్లో ఉందా, అప్పుల్లో ఉన్నాయా, నెల రోజుల్లో నేను అధికారంలోకి వచ్చినటువంటి నెల రోజుల్లో మొత్తం మీ బ్యాంకుల్లో ఉన్నటువంటి బంగారం అంతటిని కూడా తిరిగి మీ ఇంటికి రప్పిస్తాను, ఇవే మాటలు చెప్పారు ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు. కానీ ఇవాళ అధికారంలోకి వచ్చినటువంటి 2 ఏళ్ల తర్వాత బంగారాన్ని పెట్టి అప్పు తీసుకున్నటువంటి రైతు కానీ డ్వాక్రా మహిళలు కానీ నిండా మునిగినటువంటి పరిస్థితి ఇప్పటికే జరిగిపోయింది. ఎక్కడా కూడా మొత్తం అడ్డంగా వేలం వేసినటువంటి పరిస్థితి. ఎవరైనా పరిస్థితి బాగుండి లేకపోతే వేరే చోట అప్పులు తీసుకొచ్చి ఆ అప్పు ఏదో బ్యాంకులో కట్టి బంగారం విడిపించుకున్న వాళ్ళ పరిస్థితి ఏమో తెలియదు. కానీ దాదాపుగా మెజారిటీగా బంగారం అప్పు తాకట్టు పెట్టిన వాళ్ళందరూ కూడా ఈ రోజున దాన్ని పోగొట్టుకున్నారు. రైతు రుణమాఫీలో కానీ డ్వాక్రా మాఫీలో కానీ బంగారం పేరుతోటి పెట్టినటువంటి ప్రతి అప్పు కూడా ఈ రోజున బంగారం పోగొట్టుకున్నటువంటి పరిస్థితే కనపడింది. బంగారం పోగొట్టుకున్నారు. ఇవాళ కనీసం వడ్డీలు కట్టలేనటువంటి పరిస్థితి. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 14,200 కోట్లు డ్వాక్రా మహిళలకు ఉన్నటువంటి బకాయి దాదాపు మొత్తం కూడా పూర్తిగా తీసేస్తామని చెప్పన్నారు. వచ్చినటువంటి నెల రోజుల్లోనే బంగారానికి సంబంధించినటువంటి తీస్తామని చెప్పన్నారు అప్పు. అది పోయింది, ఆ మాట పోయింది. 14,700 కోట్ల డ్వాక్రా రుణమాఫీ అనేటటువంటిది అది ఇమీడియట్లీ చేయాల్సినటువంటి అవసరం. ఎందుకంటే రైతు రుణమాఫీ లాగా అది సంవత్సరానికి ఒకసారి కట్టేటటువంటిది కూడా కాదు. డ్వాక్రా గ్రూపులు ఎప్పటికప్పుడు వాళ్ళ అప్పుని వడ్డీలతో సహా చెల్లించుకుంటూ ఉంటేనే రొటేషన్ అనేటటువంటిది ఉంటుంది. ఆ గ్రూపుకి తిరిగి ఒక డిఫాల్టర్గా ఉండకపోవడానికి, తిరిగి మళ్ళీ రుణం పొందడానికి, లేకపోతే ఇంకా తన కార్యక్రమాలు డ్వాక్రా గ్రూపు కార్యక్రమాలు సజావుగా సాగాలి అంటే ఆ గ్రూపుకు ఉన్నటువంటి అప్పు అనేటటువంటిది ఎప్పటికప్పుడు క్లియర్ అవుతూ ఉండాలి. అలాంటి స్థితిలో అంటే ఎంత ఇమీడియట్లీ తీర్చాల్సినటువంటి అప్పు అనేటటువంటిది ఒకసారి మీకు మీ ద్వారా జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఏ నెలకు ఆ నెల తీర్చాల్సినటువంటి డ్వాక్రా గ్రూపుల అప్పుని 2 ఏళ్ల తర్వాత ఇవాళకి కూడా వడ్డీ కూడా కట్టడం లేదు. ఏం చెప్పారు? కోటాయి కమిటీని వేశారు. కోటాయి కమిటీ ఎప్పుడు కూడా డ్వాక్రా రుణాలను తీర్చొద్దని చెప్పలేదు. ఆ అప్పు ఎంత ఉందనేటటువంటి యాజ్ ఇట్ ఈస్గానే లెక్కలు ఉన్నాయి. ఇవాళ 2 సంవత్సరాల తర్వాత కూడా అధికారంలోకి వచ్చిన తర్వాత గ్రూపుకి 3,000 రూపాయల చొప్పున రివాల్వింగ్ ఫండ్ ఇస్తామన్నారు. అంతే తప్ప ఈ గ్రూపుకు ఉన్నటువంటి అప్పు కనీసం వడ్డీ ఈ రెండింటికి సంబంధించినటువంటి లెక్క క్లియర్ చేస్తామనేటటువంటిది ఎక్కడా కూడా ఈ రోజున ప్రభుత్వం చెప్పలేదు. కేవలం 3,000 రూపాయలు, అది కూడా గ్రూపుకి రివాల్వింగ్ ఫండ్ ఇస్తామని చెప్పి అన్నారు. ఇవాళ చూసుకుంటే మనం దాదాపు 7,62,000 డ్వాక్రా గ్రూపులు ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి. అంటే దాదాపు గ్రూపుకి 10 మంది చొప్పున వేసుకుంటే 80 లక్షల మంది సభ్యులుగా ఉన్నటువంటి గ్రూపులకు సంబంధించినటువంటి మాఫీ రుణాలకు సంబంధించినటువంటి విషయం మీద జరుగుతున్నటువంటి చర్చ ఇది. 80 లక్షల మంది గ్రూపులకు ఉన్నటువంటి వాళ్ళు దాదాపుగా ఈ 7,62,000 సంఘాలలో దాదాపు 90% ఏ గ్రేడ్ సంఘాలుగా ఉన్నాయి. ఎప్పుడు చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా అధికారంలోకి వచ్చే నాటికి 90% ఏ గ్రేడ్ సంఘాలుగా ఉన్నాయి. అంటే ఒక పర్ఫెక్ట్గా వీళ్ళు అప్పులు తీసుకుంటూ రుణాలు చెల్లిస్తూ తమ కాళ్ళ మీద తాము నిలబడుతూ చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటూ తమ ఇంటికి సంబంధించినటువంటి అవసరాల కోసం బ్యాంకుల సహాయం తీసుకుంటూ చెల్లిస్తూ ఇట్లా ఒక ఏ గ్రేడ్ సంఘాలుగా ఒక క్రెడిబిలిటీ ఉన్నటువంటి సంఘాలుగా గుర్తింపు పొంది ఉన్నాయి. కానీ ఇప్పుడు ఏమైనాయి? వీటిల్లో దాదాపు అన్నీ కూడా ఎవరైనా చేతనయ్యి ఇంకెక్కడన్నా అప్పు తీసుకొచ్చి చెల్లించినటువంటి సంఘాలు చాలా వేళ్ల మీద లెక్క పెట్టుకునే సంఘాలు ఉన్నాయి. అవి ఏ గ్రేడ్లో ఉన్నాయి తప్ప మిగతావన్నీ కూడా సి గ్రేడ్కి ఈ రోజున పడిపోయినాయి. కారణం ఏమిటి అంటే డ్వాక్రా రుణమాఫీ అనేటటువంటిది చేయకపోవడం వల్ల ఈ గ్రూపులకు ఉన్నటువంటి అప్పుని తీరుస్తాను అని చెప్పినటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చేయకపోవడం వల్ల ఈ రోజున సంఘాలే పడిపోయినాయి. డ్వాక్రా సంఘాల యొక్క అసలు ప్రాణం ఏమిటండి? మహిళా సాధికారికత.
మహిళలు తనంతట తాను కాళ్ళ మీద నిలబడేటట్టు ఉండడమే ఆ గ్రూప్ యొక్క లక్ష్యం, మూలం, ఇంకా దాని ఆత్మ. డ్వాక్రా గ్రూపులకు సంబంధించినటువంటి ఒక ప్రాణం, అసలు ఎసెన్స్ ఏంటంటే అది. కానీ ఇవాళ ఏం జరిగింది? ఈ ఈ ఈ బ్యాంకులు వడ్డీలు ఇవ్వలేనటువంటి పరిస్థితి, బ్యాంకులు అప్పులు ఇవ్వలేనటువంటి పరిస్థితిలో ఉన్నాయి. కనీసం వీళ్ళు వడ్డీ కూడా చెల్లించలేనటువంటి పరిస్థితిలో ఉన్నారు. దీనివల్ల ఏమవుతుంది? వీళ్ళు ప్రైవేటు వ్యాపారస్తుల దగ్గరికి వెళ్తున్నారు. బ్యాంకుల్లో అప్పు తీర్చలేదనో, లేకపోతే చంద్రబాబు నాయుడు గారు మాఫీ చేయలేదనో, వాళ్ళ అవసరాలైతే మాఫీ కావు కదా. వాళ్ళ కుటుంబ అవసరాలో, లేకపోతే వ్యాపార అవసరాలో, పిల్లల చదువులో, ఇవన్నీ వాళ్ళకి తీరని సమస్యలు. ఈ తీరని సమస్యల కోసం మళ్ళీ అప్పు చేయాల్సినటువంటి పరిస్థితి. ఆ అప్పు దగ్గరికి, బ్యాంకు దగ్గరికి పోతే ఒక కనీసపు వడ్డీ ఉంటుంది. కానీ ఇవాళ వాళ్ళు ప్రైవేటు వ్యాపారస్తుల దగ్గరికి పోవాల్సి వస్తుంది. ప్రైవేటు వడ్డీ వ్యాపారస్తుల దగ్గరికి వెళ్ళి అందిన కాడికి అత్యధిక వడ్డీకి కూడా ఇవాళ రుణాలు తెచ్చుకుంటున్నటువంటి పరిస్థితి. ఈ క్రమంలో ఏం జరుగుతుందో మీరందరూ కూడా చూస్తూ ఉన్నారు. మీడియాకి బాగా తెలిసినటువంటి విషయాలు. ప్రైవేటు వడ్డీ వ్యాపారస్తులు డ్వాక్రా మహిళలని ఒక ఆడవాళ్లకు సంబంధించినటువంటి వ్యవహారాల్లో ఎట్లా వ్యవహరిస్తున్నారనేటటువంటిది ఈరోజు మీకు తెలిసినటువంటి సత్యం. ఈ కాల్ మనీ కేసులు ఎందుకు వస్తున్నాయండి? కాల్ మనీ కేసులు అనేటటువంటిది ఎప్పుడు వచ్చింది? డ్వాక్రా మహిళల కాళ్ళు విరగొట్టిన తర్వాత 90% డ్వాక్రా గ్రూపులు ఏ గ్రేడ్ నుంచి సి గ్రేడ్కు పడిపోయిన తర్వాత, అప్పు అనేటటువంటిది బ్యాంకు నుంచి తీసుకొచ్చుకునేటటువంటి పరిస్థితి లేకపోయిన తర్వాత, ప్రైవేటు వడ్డీ వ్యాపారస్తుల కబంధ హస్తాల్లోకి మహిళలు వెళ్ళిపోయేటటువంటి పరిస్థితి ఏర్పడింది. దానివల్లనే ఈ రోజున రాజధాని నడిబొడ్డున కాల్ మనీకి సంబంధించినటువంటి కేసులు, దానితో పాటు ఒక సెక్సువల్ హెరాస్మెంట్లు, ఇవన్నీ కూడా బయలుదేరినాయి. ఇట్లా మహిళలకు సంబంధించినటువంటిది మీరు పూర్తిగా డ్వాక్రా రుణాలని మీరు నాశనం చేయడం వల్ల చివరికి వాళ్ళ జీవితాలనే నాశనం చేసేటటువంటి పరిస్థితికి నెట్టబడ్డారు. ఇవాళ మీరు ఇట్లాంటి కాల్ మనీ కేసులకు సంబంధించినటువంటి చర్యలు ఉండవు. అసలు ఎందుకు జరుగుతోంది? ఈ కాల్ మనీకి సంబంధించినటువంటి కేసుల్లో ఎందుకు మహిళలు ఇరుక్కుపోతున్నారు? పేద మధ్యతరగతి వర్గాల మహిళలు ఎందుకు ఇరుక్కుపోతున్నారు అనేటటువంటి మీరు ఏమైనా సమీక్ష చేశారా? ఇవాళ మీరు మంత్రివర్గ సమావేశాలు పెట్టి గంటలు సమావేశాలు పెట్టుకుని ఎవరికి ఎంత భూములు ఇవ్వాలి అనేటటువంటిది తేలుస్తున్నారు తప్ప, ఎందుకు విజయవాడ నడిబొడ్డున కాల్ మనీ సెక్స్ కేసులు ఎక్కువైనాయి, డ్వాక్రా మహిళలకు సంబంధించినటువంటిది ఏం జరుగుతోంది అనేటటువంటి మీరు ఏదైనా క్షేత్రస్థాయి పరిశీలన చేశారా? అటువంటిది ఏమీ లేదు. వీళ్ళ మీద వీళ్ళందరూ కూడా ఏదైతే కాల్ మనీ సెక్స్ కేసుల్లో ఉన్నారో వాళ్ళందరూ కూడా చక్కగా సీఎం పక్కన కూర్చుంటారు, ఎటువంటి కేసులు ఉండవు. కానీ మా ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు ఏదైతే ఉందో, ఒక ఎంఆర్ఓ ఆఫీస్లో గుమస్తాని నువ్వు చేయాల్సిన పని ఎందుకు చెయ్యవు అని అడ్డుకున్నందుకు ఆయన కనీసం బెయిల్ కూడా రానటువంటి ఒక కేసును పెట్టేసి జైలుకు పంపించారు. ఈ రకమైనటువంటి వివక్ష అంతా కూడా మీరు చూస్తూ ఉన్నారు. ఇవాళ మేము అడుగుతున్నది కూడా, కోర్టు నోటీసులు అందుకుంటున్నటువంటి పరిస్థితుల్లో మహిళలు చాలా ఆవేదన పడుతున్నారు. మేమేమన్నా దొంగలమా? మేమేమన్నా పారిపోయేటటువంటి వాళ్ళమా? ఎందుకు మాకు ఈ పరిస్థితి ఎదురైంది? చంద్రబాబు గారి మాట నమ్మినందువల్లే కదా. ఇవాళ మా అప్పు తీరుస్తామా అని చెప్పబట్టే కదా మేము నమ్మాము. దానికి ఈ రోజున మేము బ్యాంకుల ముందు, కోర్టుల ముందు మేమేదో దొంగలుగా, డిఫాల్టర్లుగా, మోసకారులుగా మేము నిలబడి ఉన్నామనేటటువంటిది మహిళలు ఆవేదన చెందుతున్నారు. కనుక ఈ సమయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఒక బహిరంగ ప్రకటన చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. డ్వాక్రా మహిళలను మేము ఆదుకుంటాం, తక్షణం ఈ అప్పు తీరుస్తామని ఇప్పటికైనా సరే వాళ్ళకి ధైర్యం వచ్చేలాగా, వాళ్ళకి ఒక సపోర్ట్ ఉండేలాగా మీరు చెప్పినటువంటి మాటని 100% తక్షణం అమలు చేయమని, ఆ అమలు చేయడం కోసం ఒక ప్రకటన మీరు వెంటనే విడుదల చేయాలని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున కోరుతూ ఉన్నాం. మేము అనేక విషయాల మీద ఇంతకు ముందు మాట్లాడాం, అసెంబ్లీలో మాట్లాడాం, వీలున్నటువంటి ప్రతిసారి కూడా మాట్లాడుతున్నాం. ఖచ్చితంగా ఈ డ్వాక్రా సంఘాలకు సంబంధించినటువంటి రుణం బేషరతుగా తక్షణం మాఫీ అయ్యేంత వరకు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దీన్ని టేకప్ చేస్తుంది. మహిళా అధ్యక్షురాలు మామూలుగా ఉంటే మీరు ఎందుకు సస్పెండ్ చేసేవారు? తెలుగుదేశం పార్టీ వారు ఎందుకు సస్పెండ్ చేశారు? ఏడాది కాలం అసెంబ్లీలో కనబడకుండా ఉండాలని ఆవిడని ఎందుకు సస్పెండ్ చేశారు? కనుక ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్షేత్రస్థాయిలో అన్ని విభాగాల్లో, అన్ని రంగాలలో కూడా వెళ్తోంది. గడప గడపకి వైఎస్ఆర్ కార్యక్రమంలో ఖచ్చితంగా మహిళలు తమ బాధను వెళ్ళబోసుకుంటున్నారు, రైతులు తమ బాధను వెళ్ళబోసుకుంటున్నారు. అనేక వర్గాల వాళ్ళు మేము చంద్రబాబు గారిని నమ్మి మోసపోయామనేటటువంటి వాళ్ళ ఆవేదనని చెప్పుకుంటున్నారు. దయచేసి వినండి, మీడియా వినండి, చంద్రబాబు గారిని కూడా వింటే కాస్త దాన్ని ఏమన్నా సరి చేసుకుని ప్రజలకు మేలు చేసేటటువంటి పరిస్థితి